హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి ప్రసాదాలండి. ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, అలాగే మోదకాలు. ఇవి ఎలా చేయాలో ఏంటో డీటెయిల్డ్‌గా కొలతలతో ఒక్కసారి చూసేద్దాం రండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా ప్రసాదాల వీడియోలు ఉన్నాయండి. పాలు ఉండ్రాళ్ళు, పప్పు ఉండ్రాళ్ళు, పుల్ల ఉండ్రాళ్ళు అవన్నీ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ఈ ప్రసాదాలు ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి డీటెయిల్డ్‌గా చూసేద్దాం రండి. కజ్జికాయల్లో పూర్ణం కోసం మనం ముందుగా ఒక కొబ్బరికాయని కొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని దాన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా కోర్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. చూసారుగా అలా ఉంటే సరిపోతుంది. అలాగే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 కప్పుల కొబ్బరి కూరు వేసుకోండి. అలాగే 2 కప్పులు బెల్లం కూడా వేసుకోండి. అలాగే ఇందులో ఒక పావు కప్పు నీళ్ళు పోసుకోండి. పోసుకొని అంతటిని కూడా శుభ్రంగా కలిపేసేసుకుని దాన్ని పాకం వచ్చే వరకు అలాగా పొయ్యి మీద ఒక 10 నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఉంటే కరెక్ట్‌గా పాకం వచ్చేస్తుందనమాట. ఇది ఎక్కువసేపు పట్టదండి. అసలు వాటర్ కూడా వేయక్కర్లేదు. కానీ అలా వేసి చేయడం వల్ల స్మూత్‌గా వస్తుందనమాట. అందుకని ఆ కొంచెం నీళ్ళు వేసి చేసుకుంటే బావుంటుంది. చూసారుగా ఇప్పుడు ఇది పాకం దగ్గరికి వచ్చేసిందండి. మనకు పాకం వచ్చిందో లేదో తెలియాలి అంటే కనుక చేతిని నీళ్ళల్లో ముంచుకుని అలా అద్దితే మన చేతికి అంటుకోకుండా ఉంది అంటే ఇది పాకం వచ్చినట్టే. సరే దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి. ఈలోపు పొయ్యి మీద కడాయి పెట్టుకుని పిండిని ఉడకపెట్టేసేసుకుందాం. ఒక కప్పున్నర నీళ్ళు కడాయిలో పోసుకోండి. పోసుకొని నీళ్ళు బాగా మరిగాక అందులో ఒక్క 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. కప్పున్నర బియ్యం పిండిని ఇందులో వేసుకోండి. ఇది బయట కొన్నదైనా పర్లేదు, మనం ఇంట్లో ఆడించి పెట్టుకున్నదైనా పర్లేదు. పిండిని వేసేసుకుని శుభ్రంగా కలిపేసేసుకుని ఒక 10 నిమిషాలు దాన్ని మూత పెట్టి వదిలేయండి. 10 నిమిషాలు పోయాక కొంచెం నీళ్లు జల్లుకుని దాన్ని అంతటిని చక్కగా కలిపేసేసుకోండి. ఎంత స్మూత్‌గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కజ్జికాయలు. మన ఇంట్లో పూరీ ప్రెస్ ఉంటుంది కదా! పూరీ ప్రెస్‌కి పాలిథీన్ కవర్‌ని వేసేసి ఒక 2 చుక్కల నూనెని రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఆ ఉండని చేసేసుకొని దాని మధ్య పెట్టి ప్రెస్ చేసేసుకోండి. చూసారుగా ఈజీగా వచ్చేస్తాయండి. ఆయిల్ అప్లై చేసి పెట్టారంటే చాలా ఈజీగా వస్తాయి. కజ్జికాయల పళ్ళ మీద ఈ పూరీని వేసేసి అందులో కావలసిన కొబ్బరి కూరని పెట్టేసేసుకుని ప్రెస్ చేసేయండి. చాలా ఈజీగా పని అయిపోతుంది. చూసారుగా ఎంత బావుందో? అలాగే అన్ని పూరీలని కూడా ఒత్తేసేసుకుని అందులో ఈ కొబ్బరి కూర పెట్టేసేసుకుని చక్కగా అన్నిటిని కూడా ప్రెస్ చేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇదేమంత కష్టం కాదండి. ఈజీగా అయిపోతుంది. మనం అంతా కలిపి ఒక అరగంట కూర్చున్నామంటే పని అయిపోతుంది. ఇప్పుడు వీటినన్నిటిని పక్కన పెట్టేసేసుకుని మోదకాలు ఎలా చేయాలో కూడా ఒక్కసారి మనం చూసేద్దాం వచ్చేయండి. సేమ్ మనం కజ్జికాయలకు ఒత్తుకున్నట్టే పూరీని ఒత్తుకుని అరిచేతిలో వేసుకుని మనకు కావాల్సిన పూర్ణాన్ని అలా ఆకారం చేసి పెట్టుకుని చుట్టూ ఉన్న కొసలన్నిటినీ నిదానంగా విరిగిపోకుండా కలపండి. ఏమంత కష్టం కాదండి. చాలా ఈజీగా అయిపోతుందని వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇప్పుడు దాని మీద కొంచెం పొడిపిండిని ఒక్క పిసరు అలా జల్లేసేసి చాకు వెనక భాగంతో జస్ట్ అలా ఘాట్లులా పెట్టేసేసుకోండి. మోదకాలు చేసే మౌల్డ్ ఉంటే ఇంకా ఈజీ అండి. అలా లేకపోయినా ఇలా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏం లేదండి. మనం నిదానంగా చేసుకున్నామంటే అన్నీ మనకు కరెక్ట్‌గానే వస్తాయి. ఇలా ఒక్కొక్క మోదకాలని కూడా అన్నీ చేసుకోండి. ఒకవేళ చాకు కాపోయినా టూత్ పిక్‌తో కూడా చేయొచ్చు. మనం ఆలోచించాలి కానీ ఐడియాలకేం తక్కువండి. అలా అన్నీ చేసేసుకుని రెడీ పెట్టేసేసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆవిరి పెట్టే ప్లేట్ పెట్టుకుని వీటినన్నిటిని కూడా అందులో చక్కగా పేర్చుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచారంటే ఆవిరికి చక్కగా ఉడికిపోతాయండి. వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో ఒక్కసారి చూసేద్దాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసేసుకుని అలాగే ఒక అర చెంచా జీలకర్రను కూడా వేసేసుకోండి. జీలకర్ర కాస్త చిటపటలాడాక ఒక అరకప్పు శనగపప్పు వేసుకోండి. నేను ఒక కప్పు రవ్వతో ఉండ్రాళ్ళు చేస్తున్నానండి. దానికి సరిపడా కొలతలు మీకు చెప్తున్నాను. అరకప్పు శనగపప్పు, కప్పు రవ్వ అంటే 1.5 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. ఒకవేళ మీకు శనగపప్పు అంత ఎక్కువ ఇష్టం లేదు అనుకుంటే మీరు శనగపప్పు కొలుచుకుని రవ్వ, శనగపప్పు కలిపి ఎంత ఉంటుందో దానికి రెట్టింపు నీళ్లు పోసుకోండి. అందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసేసుకొని
ఒక్కసారి అంతా కలిపేసి పొయ్యి మీద పెడితే నీళ్ళు మసిలాక రవ్వని నిదానంగా పోయండి. రవ్వ పోసినప్పుడు ఉండలు కడుతుంది కాబట్టి కలుపుకుంటూ రవ్వని పోయండి. మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని పొయ్యి మీద వదిలేయండి. ఇప్పుడు 2-3 విజిల్స్ వచ్చేసాయిగా, దీన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చల్లారిపోయింది కదండి, దీన్ని మనం ఉండాళ్ళు ఎలా చేయాలో చూద్దాం. చూడండి చక్కగా విడివిళ్ళాడుతూ ఎంత బాగా వచ్చిందో. అదే మనం బయట వండుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి ముద్దయిపోతుంది, లేదంటే బిరుసయిపోతుంది. వాటన్నిటికన్నా కూడా కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే తర్వాత ఆవిరికి పెట్టుకునే అవసరం కూడా మనకు ఉండదనమాట. ఒక్కొక్క ఉండాన్ని మీకు కావాల్సిన సైజులో ఇలా చేసేసుకోండి. ఉండాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుని వాటిని కూడా రెడీ పెట్టేసేసుకోండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.